ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇవాళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ సందర్భంగా రెండు విషయాలు మన రాష్ట్ర రాజకీయాలకు సంబంధించింది. మహిళల జీవితాల్లో మార్పు, మహిళలకు స్వయం నిర్ణయాధికారము, సాధికారత, ఈ అన్ని అంశాలు ప్రతి ఏటా మాట్లాడుతున్నవే. ఈ అన్నిటికీ మూలము చట్టసభ. అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ మహిళల ప్రాతినిధ్యం ఎంత ఎక్కువ ఉంటే అంత నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం అది మహిళా సాధికారతన, మహిళలకు ఇచ్చే వెసులుబాట, ఈ యాంగిల్లో చూద్దామా? లేదు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికంటే ఒక 30-40 మంది మహిళలు అసెంబ్లీలో ఉండేలా చూడడమా? ఏది ప్రయారిటీ అన్నప్పుడు మహిళలు అసెంబ్లీలో ఉండడం చాలా ప్రాధాన్యత. అసెంబ్లీలో వాళ్ళు ఉంటే కనుక ఆ బస్సు ప్రయాణానికి సంబంధించిన నిర్ణయం వాళ్ళే తీసుకోగలరు. అంశం ఒకటి. ఈ 75 ఏళ్ల కాలంలో తెలంగాణలో తొలిసారి ఒక ఆదివాసీ మహిళ మంత్రి కాగలిగింది. సీతక్క, అనసూయ. కొండా సురేఖ, సీతక్క ఇవాళ మంత్రివర్గంలో ఉన్నవారు. ఈ 75 ఏళ్ల కాలంలో చట్టసభల్లోకి వస్తున్న మహిళల సంఖ్య అసెంబ్లీలో అయితే కనుక 5% లోపు మాత్రమే ఉన్నది. మనం ఒక 20 ఏళ్ళ తీసుకున్నాం, ఎక్కువేమొద్దు. 20 ఏళ్ల కాలంలో తీసుకుంటే మనకు కనబడుతున్న మహిళలు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాలలో కూడా చట్టసభల్లో ఉన్నవారు, స్పీకర్గా వివరించిన వారు, మంత్రులుగా ఉన్నవారు 2-3 పేర్లు మాత్రం మనకు గుర్తొస్తాయి. గల్లా అరుణకుమారి, గీతారెడ్డి, కొండా సురేఖ గతంలో మనకు కనబడిన వారు. నన్నపనేని రాజకుమారి, ప్రతిభాభారతి మనకు కనబడినవారు. వీళ్ళు అక్కడక్కడ మనం ఈ 20-25 సంవత్సరాలుగా చూసిన వాళ్ళు. మరి చట్టసభలో వీరైనా ఉండాల్సింది. వీరికంటే కొంచెం ముందుకెళ్తే కనుక 1980, 60, 70, 80ల వరకు ఉన్న వాళ్ళల్లో కమ్యూనిస్టు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఆరుట్ల కమలాదేవి ఉన్నది, మల్లు స్వరాజ్యం ఉన్నారు, ఒక 2-3 ఉన్నారు. ఇందులో బీసీ సామాజిక వర్గాల నుంచి చట్టసభలోకి వచ్చిన వారు 2-3 మినాయిస్తే లేరు. ఇక మంత్రులలో సదా లక్ష్మమ్మ, ఈశ్వరీబాయి కూడా వారు గత 90లకు ముందున్నవారే. బీసీల నుంచి, ఎస్సీల నుంచి, ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు రిజర్వేషన్ కోటా ఉన్నది కాబట్టి అక్కడ కూడా పురుషుల భాగస్వామ్యం ఎక్కువ ఉన్నది. మహిళలు రావాల్సినంతగా రావడం లేదు. పార్లమెంటులో అయితే కనుక 10% మించి, అన్ని సామాజిక వర్గాల నుంచి 10% మించి ఈ 75 ఏళ్లలో లోక్సభలో, రాజ్యసభలో మహిళల ప్రాతినిధ్యం లేదు. అంటే చట్టాలు చేసే దగ్గర మహిళలు ఉంటే కనుక వారికి ఏది అవసరమో అది చేసుకోగలరు. వారు జీవితంలో ఏ మార్పు రావాలనో రాజకీయంగా తీసుకునే నిర్ణయాలే అల్టిమేట్. కాబట్టి చట్టసభల్లో మహిళలు ఉండాలి. చట్టసభల్లో మహిళలు ఉంటే కనుక చట్టాల రూపకల్పనలో వారి పాత్ర, ప్రమేయం ఉంటే కనుక, వారి ఆలోచన ఉంటే కనుక అద్భుతాలు జరుగుతాయి. దానికి గొప్ప ఉదాహరణ మన దేశంలోనే ఉన్నది ఇందిరాగాంధీ. ఇందిరాగాంధీ భూ సంస్కరణలకు సంబంధించిన, రాజాభరణాల రద్దుకు సంబంధించిన, పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించిన చాలా విషయాలు ఉన్నాయి. ఇవాళ మనం ట్రికిల్ డౌన్ థియరీ గురించి మాట్లాడుతున్నాం. కానీ 1980లోనే సంక్షేమ పథకాలు పెట్టి సంపదను పేద ప్రజలకు పంచాలన్న ఆలోచన ఇందిరాగాంధీ హయాంలోనే మన దేశంలో అమలులోకి బలంగా రాగలిగింది. సరే, అది ఎన్నికలకు ఉపయోగపడింది, ఎన్నికల ఓట్లు రాల్చే అంశాలుగా పథకాలు మారిపోయినాయి అనే ఆరోపణలు, విమర్శలు ఉండవచ్చు కాక, కానీ పేద ప్రజలకు ఏదవసరమో గుర్తించడంలో ఒక మహిళా నాయకురాలుగా ఇందిరాగాంధీ దేశంలో గొప్ప నిర్ణయాలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ లాంటి అంశాలు కొన్ని ఉన్నప్పటికీ ఇక్కడ ఆమె తీసుకున్న నిర్ణయాలు చాలా ప్రాధాన్యమైనవి. మహిళా సాధికారత అంటే, మహిళల హక్కులంటే ఒక పరిశ్రమ ఏర్పాటు చేయడము, 10 మందికి ఉద్యోగాలు ఇవ్వడము ఎట్లయితే చూస్తామో ఆ 10 మంది మహిళలు చట్టసభల్లో ఉండడం దాని కొన్ని 100 రెట్లు ఎక్కువ ప్రభావాన్ని చూపించగలుగుతాయి. సాధికారతకు అసలు సీసలు నిర్వచనం అక్కడనే ఉన్నది. అందుకే మహిళా సాధికారత అనే అంశం చర్చకు వచ్చినప్పుడు సావిత్రిబాయి పూలే మన దేశంలో సిపాయిల తిరుగుబాటు కంటే కాస్త అటు ఇటుగానే ఒక చైతన్యం, ఆత్మగౌరవం ఇవి ఉండాలి, మహిళలకు అవసరము అని విద్య ద్వారా తన జీవితాన్ని ఒక మార్గదర్శకంగా చూపించిన మహోన్నత వ్యక్తి సావిత్రిబాయి పూలే. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఇవాళ పత్రికలో చాలామంది మహిళలకు సంబంధించిన అంశాలు కూడా వచ్చినాయి. అందులో శాస్త్ర సాంకేతిక రంగాలలో, స్వతంత్రోద్యమంలో, ఆధ్యాత్మిక రంగంలో, ఇట్లాంటి వాటిల్లో
పురుషులు ముందు కనబడినా సరే వారి వెనుక ఉండి నడిపించిన మహిళా మూర్తులు ఎంతోమంది ఉన్నారు. వారు సమాజానికి టార్చ్ బేరర్గా పనిచేసిన వారు ఉన్నారు. అట్లాంటి వారి గురించి కూడా చాలా విషయాలు ఇవాళ పత్రికల్లో వచ్చినాయి. సరే వాటి లోతులోకి వెళ్తే చాలా ఎక్కువ లెంతీ అవుతుంది, కానీ వచ్చినాయి. మహిళలకు అల్టిమేట్గా మేలు జరగాలి అంటే చట్టసభల్లో వారి సంఖ్య పెరగాలి. 33% కాదు, వారు సగం ఉంటే కనుక సగానికి సగం వస్తే అప్పుడు అసలు నిర్వచనం దాని అమలులో లోటుపాట్లు అన్నీ వారే చేసుకోగలరు.